అయితే చాలా సంతోషం. అలా నూతనంగా జన్మను పొందుకొని ఒక శిశువు కనబడుతుంటే మరొక అవకాశంతో దేవుడు ప్రాణాన్ని నిలవబెట్టి మరొక వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టడం అన్నది చిన్న విషయం కాదు. అది అంటే అంత సీరియస్ అయిందా అంటే చెప్పలేం, గుండెకి సంబంధించింది కదా. కాబట్టి దేవుడు చేసిన మేలు అది. ప్రియులారా, సరే, సందర్భం ఈరోజు ఈ చిన్ని కుమారునిది, రాజేష్ బ్రదర్ అండ్ రూపారాణి సిస్టర్ గారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆలస్యం అవుతుంటాయి. 9 సంవత్సరాలు అన్నారా సిస్టర్ ఇందాక మీరు? 9 సంవత్సరాలు. అయితే ఎక్కడ రాజేష్ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. ఓకే, రైట్. మరి వాళ్ళు అంగీకరిస్తారో లేదో నాకేం తెలియదు, కానీ నేను ఒకవేళ ఈ విషయంలో తప్పు చెప్తుంటే నన్ను క్షమించాలి. ఎందుకు ఆలస్యమైందో కూడా నేను కొంచెం పరిశీలించాను. 9 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని. ఇక్కడ మీరు పాటలు పాడుతున్నారు, కానీ నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను, ఎందుకబ్బా ఇంత ఆలస్యమైంది, ఇంత 9 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది దేవుడు వీరి ఒడిలో ఆ కుమారుణ్ణి ఉంచడానికి అని ఆలోచించినప్పుడు నా మనసులో ఒక విషయం తట్టింది. అదేంటంటే, మరి మీకు గుర్తుందో లేదో, రాజేష్ బ్రదర్ గారు రూపారాణి సిస్టర్ గారి గురించి మనకు అక్టోబర్ 2వ తేదీన ఒక విషయం చెప్పాడు. మీకు గుర్తుందా? మనమందరం ఆ విషయంలో చాలా సంతోషించాం. సిస్టర్ గారి గురించి రాజేష్ బ్రదర్ గారు చెప్పిండేది, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమండి అన్నాడు. అప్పుడు మనం నవ్వాము ఈ విషయం అంతా. ఎవరెవరు గుర్తుంది చెప్పండి. అంటే మరి తన హృదయంలో రూపారాణి సిస్టర్ గారికి ఏ స్థానం ఇచ్చాడో మనకు తెలియదు. అది వాళ్ళిద్దరికే తెలుసు, ప్రత్యేకంగా బ్రదర్ గారికే తెలుసు. ఈ భూమి మీద నీకు అందరికంటే ఎవరిష్టము అని ఒకవేళ రాజేష్ బ్రదర్ని అడిగితే, ఆ రోజు తన యొక్క ఎక్స్ప్రెషన్, తన బాడీ లాంగ్వేజ్ మీరు గమనిస్తే, లేదా మీకు అందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టం అని అంటే, నాకు అంతే అండి, ఇంకేం చెప్పలేదు, నాకు మా ఆవిడంటేనే చాలా ఇష్టం, ఆ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ మెసేజ్. ఆ రోజు 9 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని, అలా 9 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని ఆలోచించినప్పుడు, మళ్ళీ మీరు వెళ్ళిపోయారు కాబట్టి రెడ్ వచ్చే మొదలెట్టు స్టోరీ ఇది. మళ్ళీ చెప్పిండేదే మళ్ళీ రిపీట్ ఇది. అంటే ఇందా చెప్పిందంతా గుర్తు చేసుకోండి. నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టమని ఆ రోజు అందరి ముందు చెప్పడం. సరే బ్రదర్, మీకు ఎవరంటే ఇష్టం ఎక్కువగా అన్నారనుకోండి, మాకు మా ఆవిడంటే ఇష్టం. అఫ్కోర్స్ ప్రేమించాలి, తప్పలేదు. అంటే తన హృదయంలో ఏ స్థానం ఇచ్చాడో మనకు తెలియదు. అది మత్తయి సువార్త 10:37లో, మత్తయి సువార్త 10:37లో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈ మాటను బట్టి మనకేమర్థం అవ్వాలి? ఇప్పుడు ఈ మాటలో మనకు అర్థమవుతున్నది, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఈ 9 సంవత్సరాలు వీరు ఏం చేయాలి ఇప్పుడు? ఇద్దరు కలిసి, దేవా మాకు వివాహం అయిన సంవత్సరాలు అయింది, మాకు నీ బహుమానం దయచేయి ప్రభువా అని అడగాలి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము అని చెప్పారు, ఎన్నో పూజలు చేసామని చెప్పారు. ఇక ఏమేం చేశారో మనకు తెలియదు. అంటే మొక్కుబడులు లాంటివి, ఇట్లాంటివి. కానీ చివరికి వారి ఆధారం, వారి ఇరువురికి ఎవరు ఆధారం అయ్యారంటే
దేవా, నీవు మమ్మును జతపరిచావు కాబట్టి నీవే మాకు నీ బహుమానం దయచేయాలని వీరిద్దరి యొక్క ఆధారం ఎవరి మీద ఆనుకోవాల్సి వచ్చిందంటే అది దేవుని వలననే ఇది సాధ్యమవుతుంది. ఇది మనుషుల వలన అయినటువంటిది కాదు, మనుషుల వలన అయ్యేది కూడా కాదు. అంటే ఇప్పుడు మత్తయి సువార్త 10:37లో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే మాట యొక్క విలువ రాజేష్ బ్రదర్ గారికి అర్థం అవ్వాలంటే ఇప్పుడు తన హృదయంలో ఎవరికి స్థానం ఎక్కువ ఇవ్వాలి? బ్రదర్ గారు మీకు ఇప్పుడు చెప్పండి ఎవరంటే ఇష్టం అన్నారనుకోండి, ఫస్ట్ దేవుడు అంటే ఇష్టము అన్న తర్వాతనే నెక్స్ట్ ఎవరి పేరు చెప్పాలి? ఇప్పుడు రూపారాణి సిస్టర్ గారు అంటే మనందరికి సిస్టర్, తనకు నాకు మా ఆవిడంటే ఇష్టమని. ఇప్పుడు మీ ఆవిడకి మీరు ఇచ్చే స్థానం ఏంటి? మొదటి స్థానమా, రెండో స్థానమా? అలా అందరి ఎదుట ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బ్రదర్ గారు ఇప్పుడు సిస్టర్ గారికి ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? నేను నీ హృదయంలో మొదటి స్థానం ఉండాలి అన్నది నీకు అనుభవపూర్వకంగా నేర్పించాలంటే నేను ఈ విషయం నీకు ఆలస్యంగానే చేయాలి. అది దేవుని యొక్క ప్రిపరేషన్. ఇది